Hi guys. Come on. కారు నిజంగా ఊరికే కొంటాం అంతే, ఊరికే దానికి తాగిపిస్తూనే ఉండాలి. మనమన్నా ఫుడ్ తక్కువ తింటామేమో కానీ కార్ మాత్రం ఎక్కువ తినేస్తుంది ఫుడ్. బాబు లేవ్. We reach a supermarket. సండే కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఇట్స్ సూపర్ మార్కెట్ డే. వీకెండ్ కాబట్టి ప్రతి ఒక్కరు సామాన్లు కొంటూనే ఉంటారు. అండ్ నేను, మా మమ్మీ, మా అన్న కలిసి వచ్చామన్నమాట పశుపతి సూపర్ మార్కెట్కి తిరుపతిలో. అండ్ ఫస్ట్ టైం వచ్చాం, ఇంత బల్క్గా ఫస్ట్ టైం కొన్నాం. చాలాసార్లు వచ్చాం, కొన్ని వెళ్ళిపోయే వాళ్ళం. బట్ ఫస్ట్ టైం బల్క్గా కొనడానికి వచ్చామన్నమాట. బట్ యూజువలీ వి బై అట్ రిలయన్స్, హ్యావ్ ఇట్ చేంజ్ ఉండాలనేసి నవ్ వి ఆర్ బయింగ్ ఇన్ సూపర్ మార్కెట్ విచ్ ఇస్ పశుపతి. ఇక్కడ ఫైనెస్ట్ సూపర్ మార్కెట్ అనమాట తిరుపతిలో. డిమార్ట్, రిలయన్స్ అనేవి కామన్, బట్ ఫైనెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ మెనీ ప్రోడక్ట్స్ ఉండేది మాత్రం పశుపతిలో అనమాట. అక్కడ అవి పెద్ద స్టోర్స్ అంతే, డిస్కౌంట్స్ అంతే క్వాలిటీలో ఉంటాయి. బట్ ఇక్కడ ఫైనెస్ట్ ప్రోడక్ట్స్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ మెనీ ప్రోడక్ట్స్ యూ కెన్ సీ హియర్. సో కొంచెం కాస్ట్ ఎక్కువ ఫైనెస్ట్గా ఉంటాయి కాబట్టి వీ కెన్ బై హియర్. అండ్ ఇక్కడైతే ఏం చెక్ చేస్తున్నామంటే కాఫీ చూస్తున్నాం అనమాట. కాఫీ పౌడర్ ఏం తీసుకోవాలని చాలాసేపు ఇక్కడ మా అన్న కోసం అని చూస్తున్నాం. కావాలంటే మీరు చెక్ చేయండి. ఇక్కడ చాలా వరకు 60% కాఫీ అని చూడండి, ఇక్కడ దీని మీద అలాగే ఉంటాయి. కాఫీ 60%, 80%, 53% అని ఉంటాయి. 100% అని ఉంటేనే తీసుకోండి కాఫీ. నేను చూపిస్తాను మీకు ఇంగ్రీడియంట్స్. కనిపించట్లేదు గోవా ఇంగ్రీడియంట్స్. ఫిజికలీ రిఫైన్ చూడండి, అన్నీ అలానే ఉంటాయి. రిఫైన్డ్ ఈ అన్ని ఆయిల్స్లో ఇది ఒకటి తీసుకోండి, నేను ఇది సజెస్ట్ చేస్తాను. అంటే దీని మీద రిఫైన్ అని లేదు. ఇంగ్రీడియంట్స్ ఎక్కడ ఇదొకటి గ్రౌండ్ నట్ ఆయిల్ అని ఉంది ఇంగ్రీడియంట్స్లో. ప్రియా అన్రిఫైన్డ్, అన్రిఫైన్డ్ ఆయిల్ ఇలా ఉంటే తీసుకోండి. మోస్ట్లీ చూడండి సపోలా. ఇక్కడ చూడండి ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్ ఇలా ఉంటే తీసుకోవద్దండి, దట్స్ నాట్ హెల్తీ. ఇక్కడ అన్నీ అలానే ఉన్నాయి. మోస్ట్లీ చాలా మంది ఇదే వాడుతుంటారు కదా. దీనికి చూద్దాం, ఇక్కడే ఉంది రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అని. పెద్ద తేడా ఏంలా. ఇది చూపించావు కదా అన్రిఫైన్డ్ అని, ఇలా ఉండాలి. అలా ఉంటే తీసుకోండి. మేము తెలియక వాడుతున్నాం ఇన్ని రోజులు అవే, కానీ ఇప్పుడు తెలిసి అదే తీసుకోవాల్సి వస్తుంది. ఏంటిది దీంట్లో కనిపించట్లేదు గోవా. ఇది కూడా రిఫైన్డ్ చూడండి, ఇంగ్రీడియంట్స్లో ఉంటుంది, చూసి తీసుకోండి. మోస్ట్లీ ఏంటిది ప్రియా గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకోండి. ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్లో చూద్దాం, డబుల్ ఫిల్టర్డ్ అంట. ఇంగ్రీడియంట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇది బెస్ట్ ఉండు గో, దీంట్లో ఇంగ్రీడియంట్స్ లేవు చూడు. పండు ఇది బెస్ట్. ఏంటది? హెన్నా. నువ్వు ఉండమా ఇక్కడ. ఇది కూడా తీసుకోవచ్చు, ఇది కూడా అన్రిఫైన్డే. ఇది డబుల్ ఫ్రీడమ్లో మీకు గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకోండి. మోస్ట్లీ గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేయండి సన్ఫ్లవర్ ఆయిల్ కంటే. గోల్డ్ విన్నర్ కూడా చాలామంది వాడుతూ ఉంటారు కదా. చూడండి ఇక్కడ క్లారిటీ ముందే చేస్తున్నారు రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కాబట్టి వాడద్దండి. దట్స్ వాట్ మై సజెషన్ ఇస్. బాయ్. సో గైస్ ఆయిల్ మాత్రం చూసి కొనండి. ఇలాగా రిఫైన్డ్ అని ఉన్నా లేకపోతే ఉంటాయి క్లియర్గానే చూడండి. ఫార్చ్యూన్ కూడా రిఫైన్డ్ అని ఉంది. ఇలాగా డబుల్ ఫిల్టర్డ్ ఉంటే అన్రిఫైన్డ్ ఉంటే తీసుకోండి.
మోస్ట్లీ ఆయిలే హెల్తీ కాదు అసలు, కాబట్టి దాంట్లో మనం మంచిది తీసుకున్నాం, ట్రై చేయండి అంతే. ఫస్ట్ got these 2 face masks. ఇంకా పశుపతికి అయితే బాయ్ చెప్పేసి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 2 hours అయిపోయింది కాబట్టి మంచిగా వచ్చాం. ఆ బకెట్ మేము తీసుకోలేదు, వాళ్ళే ఫ్రీగా ఇచ్చారు మేము కొనిన దానికి. కాబట్టి ఇంకా అలా కార్లో ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. పనసపండు తీసుకున్నాం దారిలో ఆకలి వేసి. ఇదొక్క విషయమే నాకు నచ్చింది తిరుపతిలో, ఇలా ఫ్లాగ్ కలర్స్ వేయడం. బ్లూబెర్రీస్ ఫస్ట్ టైం తింటున్నాను అనమాట నేను. ట్రై చేద్దాము. ఎప్పుడు తీసుకుందాం అనుకున్నా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, సరేలే దీని బదులు ఎన్ని ఫ్రూట్స్ వస్తాయి వేరే ఫ్రూట్స్ అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఎలా అయినా తెగించి, తో ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఎ బిట్, ఐఎమ్ ట్రయింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. లెట్స్ సీ. ఇట్స్ సో హెల్తీ అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ టేస్ట్. బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి. స్వీట్గా అయితే అసలు లేవు, కొంచెం సోర్, కొంచెం పులుపు అలా ఉంది అంతే. స్వీట్గా అయితే అస్సలు లేవు. హెల్తీ న్యూట్రిషియస్ విషయంలో ఐ డోంట్ నో, కాస్ట్కి తగ్గ టేస్ట్ మాత్రం ఐ సే నో, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. న్యూట్రిషియస్ విషయంలో ఐ కాంట్ సే సిన్స్ ఇట్స్ ఇంపోర్టెడ్. కానీ మెనీ ఇన్స్టాగ్రామ్లో చాలా సోషల్ మీడియాలో ఐవ్ సీన్ దట్ దిస్ ఇస్ వెరీ హెల్తీ కంపేర్ టు మెనీ అదర్ ఫ్రూట్స్ అని. సో హెల్తీ విషయానికి వస్తే ఇట్స్ హెల్తీ అనమాట. సో యూ ఆల్సో హ్యావ్ ఇట్, తో ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, ట్రై ఇట్ వన్స్. Many of the members may not like it, but some may like it. Try. That's it. Bye bye. ఓకే, ఇప్పుడైతే ఫేస్ని అంతా వాష్ చేసుకోవాలి కాబట్టి ఫేస్ మాస్క్ ట్రై చేసే ముందు కాబట్టి నేను ముందే ఫ్రెష్ అయిపోయాను అనమాట. కాబట్టి ఇప్పుడు ఫేస్ మాస్క్ ట్రై చేసి మీకు కూడా రివ్యూ చెప్తాను. ఎలాగో సూపర్ మార్కెట్లో కొన్నాను కదా, ట్రై చేసి ఐ విల్ టెల్ యూ ద రివ్యూ. గైస్, ఇదే అనమాట ఫేస్ మాస్క్ నేను వాడేది. సి లోటస్ హెర్బల్స్, వాడేది కాదు, ఫస్ట్ టైం వాడుతున్నాను యాక్చువల్గా. అయితే చూద్దాం ఎలా ఉంటుందో. ఇది ఇన్ఫ్యూజ్డ్ వైట్లో అంట. నేను 2 తెచ్చాను, నా కోసమని మా అన్న కోసమని. చూద్దాం, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఐ విల్ టెల్ యూ ద రివ్యూ ఆఫ్టర్ వేరింగ్ ఇట్. ఓకే, కట్ అయితే చేసా, లోపల సీరం అంతా కొంచెం ఉంది, అది కూడా వేస్ట్ చేయకూడదంట. నేను ఇన్స్టాగ్రామ్లో చూసా. ఐ విల్ ట్రై దట్ హ్యాక్ ఆల్సో. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. చాలా సీరం ఎక్కువగా ఉంటుంది చూడండి, చేతికంతా అంటుకునేసి. స్మెల్ అయితే బాగానే వస్తుంది, లైక్ సెంట్. నేను చూసిన ఏంటిది హ్యాక్ ట్రై చేస్తాను ఒకసారి. సిజర్స్తో కట్ చేసి ఇక్కడంతా నా ఫేస్ ఒకసారి పోలేదు చూడండి. ఇక్కడ ఉండాలి, నా లిప్స్ ఇక్కడ ఉన్నాయి. నేను చూసిన హ్యాక్ ట్రై చేస్తున్నా. 1 minute. ఇక్కడ కట్ చేయండి. నేను యూట్యూబ్లో చూసా. ఇట్ ఈస్ గెట్టింగ్ సెట్ ప్రాపర్లీ ఆఫ్టర్ కటింగ్ దేర్. అండ్ ఇక్కడ ఇలా. నెక్స్ట్ దట్స్ ఇట్. భయపడకండి, ఐ షుడ్
కెనాట్ స్పీక్ అనమాట. ఫేస్ మాస్క్ వేసుకున్నాక ఇది లూజ్ అయిపోద్ది. ఇట్ బీ బ్యాక్. మా అన్నకి వేసేసి మళ్ళీ మీకు కలుస్తాం. మా అన్నకైతే ఫేస్ ప్యాక్ వేస్తాను అనమాట. ఐ డెంట్ క్యాప్చర్ ఇట్ బికాస్ ఐ థాట్ ఇట్ వాస్ నాట్ నీడెడ్. ఇక్కడ మీసాలు ఉన్నాయి కాబట్టి ఇది అతుక్కోలేదన్నమాట. ఇక్కడ కూడా గడ్డ ఉంది కాబట్టి ఇది అతుక్కోలేదు. ఇలా కనుక్కోవాలి. 10 months has been completed. I am removing it now. అదే సీరం కొంచెం ఉంది. స్మూత్ ఉంది అంతే. షైనీ ఉందో లేదో నాకు తెలీదు. స్మూత్గా ఉంది అంతే. దాట్స్ ఇట్. అవసరమైతే పాడేసేయాలి. అవునా నిజమా? Okay, now I'm gonna apply moisturizer which I have told last time. Emolin moisturizer అని చెప్పాను కదా, అది బాగానే ఉంది. ఇట్స్ బిన్ మోర్ దాన్ 2 weeks నేను ఆ వీడియో అప్లోడ్ చేసి, కాబట్టి బాగానే ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, మంచిగా ఉంది. మాయిశ్చరైజర్గా మంచిగా ఉంటుంది నార్మల్ స్కిన్ వాళ్ళకైతే. ఐ డోంట్ నో అబౌట్ ఆయిలీ స్కిన్ పీపుల్. డ్రై స్కిన్కి, నార్మల్ స్కిన్కి ఇట్స్ గుడ్. And that's it. Thank you so much for watching this video. This is it. Our routine is, and this is our Sunday vlog. And thank you so much for watching it again. Bye.